ఫ్రెండ్స్ మనకు టెట్కి సంబంధించిన ఏవైతే డేటా ఎంట్రీ చేయడం అనేది జరిగిందో నిన్న ఎంట్రీ చేసింది ఆటోమేటిక్గా అప్డేట్ అయినట్టు మనకు మన యొక్క మిత్రులు తెలియజేస్తున్నారు. సార్ హాల్ టికెట్ నెంబర్ అండ్ మార్క్స్ అప్డేట్ అయ్యాయి సార్. డేట్ ఆఫ్ పాసింగ్ 1/7/2024. సో అమ్మాయి వారు నిన్న అప్డేట్ చేసుకున్నారు. సో టెట్లో వారు సెక్యూర్ చేసుకున్న మార్క్స్ కొత్త అంటే 2024 సంబంధించింది ఒక 112 మార్కులు వారి హాల్ టికెట్ను నిన్న అప్డేట్ చేశారు. అయితే మళ్ళీ చెక్ చేసుకొని చూసుకుంటే ఏమైంది అంటే మళ్ళీ పాత హాల్ టికెట్ పాత మార్క్సే వస్తున్నట్టు వారు నిన్న కాల్ చేశారు. చేస్తే కొంచెం మనం అందరికి తెలిసిందే, మిత్రులు కూడా చెప్తున్నారు సార్ కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది సార్, 3-4 అవర్స్ అట్లా వెయిట్ చేస్తే అది మళ్ళీ మనం కనుక మన యొక్క పీడిఎఫ్ అప్లికేషన్ ఫామ్ తీసుకుంటే అందులో అప్డేట్ అయినట్టు వస్తుంది. సో దయచేసి ఎవరైనా అభ్యర్థులు టెన్షన్ పడకండి. మీరు కనుక అప్డేట్ చేసుకున్నట్టయితే ఒక్కొక్కసారి వెంటనే రాకపోవచ్చు, వెంటనే మనం చెక్ చేసుకుంటాము కానీ 3-4 అవర్స్ తర్వాత చూసుకుంటే అప్డేట్ అవుతుంది. అది ఒకవేళ మొదలే కనుక చేసిన వెంటనే చూస్తే మరి నిన్నటి వరకు జరిగిన అంశం మరి ఈరోజు మళ్ళీ ఎట్లా ఉందనేది తెలియదు. బట్ ఏదైనా దయచేసి ఎవరైతే మామూలుగా మనకి చివరి అవకాశం ఇవాళ లాస్ట్ డే అనే విషయం మీకు తెలిసిందే. ఏవైతే టెట్ మార్క్స్ అప్డేట్ చేసుకోవడం కోసం అంటే ఆల్రెడీ ఇంతకుముందు మనం అనుకున్నాం అంటే హాల్ టికెట్ నెంబర్ తప్పిపోయినా కానీ లేకపోయినట్టయితే మనకు ఏదైనా కూడా హాల్ టికెట్ నెంబర్ కావచ్చు, మార్క్స్ కావచ్చు, కొత్త మార్క్స్ ఎంట్రీ కావచ్చు, అవి ఏవైనా మనకు ఛాన్స్ ఉంది. అది ఏపీ టెట్ కానివ్వండి, సీటెట్ కావచ్చు, తర్వాత మనకు టెట్ కావచ్చు, వేటినైనా కూడా. ముఖ్యంగా టెట్ మిత్రులకు విజ్ఞప్తి, మొన్న ఎవరైతే జూలై ఎగ్జామ్ రాశారో దయచేసి అవి వ్యాలిడ్ కావు. ఎందుకోసం కావంటే అప్లై డేట్ అయిపోయాక సీటెట్ ఎగ్జామ్ అయింది. మొన్న సీటెట్ ఏదైతే జూలై 2024 ఉందో ఎందుకంటే రిజల్ట్ తర్వాత అయింది, తర్వాత మనకు ఎగ్జామ్ అయిపోయిన అంటే మనకు అప్లై చేసుకునే డేటు ఏదైతే ఉందో అయిపోయిన తర్వాతనే సీటెట్ ఎగ్జామ్ అయింది. సో దయచేసి అదొకటి విన్నపం. ఎందుకోసం అంటే మనకు తెలుసో తెలియక ఎర్రర్ తీసుకుంటలేదని కూడా చెప్తున్నారు. ఆ మార్క్స్ మనం అప్డేట్ చేద్దామన్నా కూడా తీసుకుంటలేదని కూడా చెప్తున్నారు. సో మిత్రులందరికీ విజ్ఞప్తి, సో ఏదైనా డౌట్స్ ఉంటే కాల్ చేయొచ్చు 9949038628 లేకున్నా మెసేజ్ పెట్టండి. సో దయచేసి అది మన మిత్రులకు కూడా సమాచారాన్ని అందజేయండి. సో దయచేసి ఈరోజు లాస్ట్ డేట్, మీ యొక్క ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేసుకొని కన్ఫర్మ్ చేయాలి. కన్ఫర్మ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఆ గ్రీన్ కలర్లో వస్తుంది, కన్ఫర్మ్ చేయాలి. సీటెట్ మిత్రులు మాత్రం ఒకవేళ అది చూపెడితే ఏమవుతుందంటే కన్ఫర్మ్ అని అంటే పాత వాటిని కన్ఫర్మ్ చేస్తే అంటే ఆల్రెడీ చాలామందికి మెసేజెస్ వచ్చాయి. ఆల్రెడీ టెట్ వాళ్ళకు టెట్ మార్కుల అప్డేట్ కోసమని సీట్ రాసిన వాళ్ళకు కానీ వాళ్ళ యొక్క మొబైల్స్కి అప్డేట్ వచ్చినట్టు చెప్తున్నారు. సో దయచేసి ఓపెన్ చేసుకోండి, జస్ట్ కన్ఫర్మ్ కొట్టండి. మీ మార్కులు యొక్క కరెక్ట్ ఉన్నాయా లేవో చూడండి, కన్ఫర్మ్ కొట్టేస్తే సరిపోతుంది. అదేవిధంగా సీటెట్ మాత్రం అక్కడ ఏమొస్తుంది అంటే యువర్ డేటా హాల్ టికెట్ నెంబర్ ఈజ్ నాట్ టాలీయింగ్ అని వస్తుందని చెప్తున్నారు. అంటే ఎందుకంటే సీటెట్ అనేది వాళ్ళ దగ్గర డేటా లేకపోవచ్చు. కాబట్టి మన మిత్రులు చెప్పింది ఏంటంటే దాన్ని మళ్ళీ ఒకసారి ఎక్కడ అంటే ఎడిట్ ఆప్షన్కి వెళ్ళి మళ్ళీ సీటెట్ సేమ్ డేటానే రీఎంట్రీ చేయమని చెప్తున్నారు. చేసి కన్ఫర్మ్ కొట్టినట్టేసే సో రిసీవ్డ్ యువర్ డేటా సక్సెస్ఫుల్లీ అని వస్తుందని చెప్తున్నారు. ఎవరికైనా అదే వస్తుండొచ్చు. సో దయచేసి ఏదైనా అంటే వరీ కావద్దు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా కూడా టెన్షన్ పడకండి. కానీ ఒక 3-4 అవర్స్ తర్వాత నిన్న ఈ అమ్మాయి ఈవినింగ్ చేయించారట, చేయించిన తర్వాత వారికి వెంటనే చూస్తే రాలేదట. మళ్ళీ నైట్ ఎప్పుడో జరిగింది. ఆ కంప్యూటర్ మిత్రుడే మళ్ళీ పీడిఎఫ్ తీసి పంపించారని చెప్పినట్టు ఇక్కడ మనకు చూస్తున్నాం. దయచేసి వారు పంపింది హాల్ టికెట్ నెంబర్ అండ్ మార్క్స్ అప్డేట్ అయ్యాయి సార్. డేట్ ఆఫ్ పాసింగ్ 1/7/2024. ఓకే అమ్మ, అందరికీ కూడా మిత్రులందరికీ కూడా ఆల్ ది బెస్ట్. బహుశా మనకు ఈ 1 వీక్ లోపటినే బహుశా జనరల్ మెరిట్ లిస్ట్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఎవరైనా కూడా దయచేసి నెగ్లెక్ట్ చేయకండి. ఇది ఫైనల్ కాల్ అంటారు కదా, ఇది ఫైనల్గా మళ్ళీ మనకు తర్వాత అయ్యో మేము చేసుకోలేదు అని దిగులు పడితే మనమే ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.